రైతులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కూనారం వరి పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ అయిన KNM 7715 వరి వంగడం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ పంటకాలం వచ్చేసి 130 నుంచి 135 రోజులండి. ఇక ఈ సీజన్ని బట్టి ఒక 5 రోజులు అటు ఇటుగా అవుతుంది. ఈ వెరైటీలో ఉన్న మంచి క్వాలిటీలో ఒకటి, దీని దంటు దృఢంగా ఉండి ఈదురుగాలికి పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క దొబ్బులో 35 నుంచి 40 పిలకలు వరకు వస్తాయి. అన్ని పిలకలు కూడా కంకి వేసి ప్రతి కంకిలో కూడా అన్ని గింజలు చివరి దాకా పాలు పోసుకుంటాయి. గింజల బరువు కూడా చాలా బాగా ఉంది. ఇంకా ఒక్కొక్క కంకిలో మనకి 300 నుంచి 400 వరకు అయితే గింజలు ఉంటున్నాయి. దీనికి ఉన్న మంచి గుణాల్లో మరొకటి దీని కుకింగ్ క్వాలిటీ. రైస్ అయితే అద్భుతంగా ఉంటుందండి. తినడానికి అయితే బీపీటీకి మంచి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఈ వెరైటీలో నూక శాతం చాలా తక్కువగా ఉంటుందండి. మనం మిల్లు ఆడిచ్చినప్పుడు నూకలు చాలా తక్కువగా వచ్చి మనకైతే మంచి బియ్యం క్వాలిటీగా వస్తున్నాయి. ఈ వెరైటీ అండి చీడపీడలను కూడా బాగా తట్టుకొని నిలబడుతుంది. ఇక మనకు వచ్చిన రిపోర్టులను బట్టి చూస్తే ఈ రకం సుడిదోమని చాలా బాగా తట్టుకొని నిలబడుతుంది. అదేవిధంగా మెడవిరుపు కానీ, కాటుక తెగులు కానీ, మరోపక్క తెల్లకంకి కూడా ఎక్కువగా అటాక్ అయినట్టు ఎక్కడా కూడా మనకైతే కనిపించలేదు. ఈ విధంగా అన్ని రకాల రోగాలని, తెగుళ్ళను కూడా ఇది బాగా తట్టుకుంటుంది. ఇక ఫైనల్గా దీని దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 75 కేజీల బస్తాలు, 50 బస్తాలు అయితే గ్యారంటీగా వస్తుందండి. ఇక ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ బాగుంటే మాత్రం మనకైతే ఎకరానికి 60 బస్తాలు తీసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఈ రకం అండి ఇటు వానాకాలానికి, అదేవిధంగా యాసంగికి, ఖరీఫ్, రబీకి 2 సీజన్లకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది సన్నగింజ రకం అండి. గింజ బరువు కూడా చాలా బాగుంటుంది. ఈ విత్తనాలకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అదేవిధంగా సీడ్ తెప్పించుకోవడానికి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు సీడ్ అవైలబిలిటీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అక్కడ నుంచి మీరైతే విత్తనాలు తెప్పించుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వంగడాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.